అందుకేగా ఎంత క్రేజో యాక్సలరేటర్ ఫుల్ రైజు రేసు గుర్ర మల్లె నిన్ను చేరుకున్న పిల్లదారా ఇవాళ మన 21 డే న్యూ లైఫ్ స్టైల్లో డే 9. ఇవాళ సండే కదా అని చెప్పి మార్నింగ్ 6కి వచ్చా జిమ్. అసలు ఈరోజు జిమ్ చూస్తే ఎంత బాగుందో, అసలు ఎవ్వరూ లేరు, చాలా బాగా అనిపించింది. అసలు చాలా మినిమల్ క్రౌడ్తో ఉంటే అసలు చాలా పీస్ఫుల్గా ఉంటుంది. నాకు చాలా ఇష్టం అలా ఉంటే. రెస్ట్ డే తర్వాత మనం చేసే వర్కౌట్ ఏంటో తెలుసుగా, ఫుల్ డే. రెస్ట్ డే తర్వాత మాత్రం నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటాను ఎప్పుడెప్పుడు జిమ్కి వెళ్దామా అని. ఎందుకంటే మజిలేమో రికవర్ అయిపోయి రెడీగా ఉంటుంది మంచి ఫైర్ మీద వర్కౌట్ చేయడానికి. అండ్ ఆల్సో మన ఫేవరెట్ ఎక్సర్సైజ్ బ్యాక్ కూడా రెస్ట్ డే తర్వాత. సో అందుకే నాకు చాలా ఇష్టం రెస్ట్ డే తర్వాత వర్కౌట్. సో ఇంకా పుల్అప్స్తో స్టార్ట్ చేసి బ్యాక్ ఏమో 3 వేరియేషన్స్ చేశాను. తర్వాత రేర్ రైల్స్ ఒక వేరియేషన్, బైసెప్స్కి ఒక 2 వేరియేషన్స్, లాస్ట్లో ట్రాప్స్ చేసి ఫినిష్ చేసేసా ఈరోజు వర్కౌట్. ఏదైనా రెస్ట్ డే బాగుంది అనుకున్నాను కానీ దానికి చాలా టాలెంట్ కావాలి ఖాళీగా ఏ పని లేకుండా ఉండడానికి. ఇంకా జిమ్ నుంచి రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి మన ఓట్ మీల్ బ్రేక్ఫాస్ట్ చేసేసా. రోజు ఈ విషయం చెప్దాం అనుకుంటున్నా కానీ మర్చిపోతున్నా. నువ్వు కూడా రోజు 3 to 4 లీటర్స్ వాటర్ తాగు, ఎందుకంటే చాలా హెల్త్కి మంచిది అనమాట వాటర్ ఎక్కువ తాగితే. ఆఫ్టర్నూన్ లంచ్కి ఏమో ఇంకా చికెన్ బోర్ కొట్టిందని చెప్పి ఈ రోజు పన్నీర్ ట్రై చేసా. పర్లేదు, బాగానే ఉంది. మొత్తానికి నిన్న చేసిన తప్పు అయితే ఈరోజు చేయలేదు. మధ్యాహ్నం పడుకోకుండా మూవీ అయితే చూసాను. ఇంకా అలా బయటకు వెళ్ళి ఈవినింగ్ స్నాక్స్ తిని ఇంకా మన 10K స్టెప్స్ అయితే స్టార్ట్. సో ఇంకా అలా 10K స్టెప్స్ కంప్లీట్ చేసుకొని మనం మీల్ అయితే ప్రిపేర్ చేసుకొని డిన్నర్ అయితే ఫినిష్ చేసేసా. నేను ఎలానో కొంచెం స్లీప్ తక్కువ ఉంది కాబట్టి ఈ రోజు ఎర్లీగా పడుకునేస్తా ఇంకా.